నిజామాబాద్ జిల్లా కేజీబీవీ మోడల్ స్కూల్ హాస్టల్స్ నాన్ టీచింగ్ వర్కర్ల వేతనాల పెంపు ఇతర డిమాండ్లు పరిష్కరించాలని ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. సుధాకర్ మాట్లాడుతూ కేజీబీవీ మోడల్ స్కూల్ నాన్ టీచింగ్ వర్కర్లకు వెంటనే కనీస వేతనాలు అమలు చేయాలన్నారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, ముఖ్యంగా కాలేజీలుగా అప్గ్రేడ్ అయిన కేజీబీవీలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సిబ్బందిని నియమించాలన్నారు. వెంటనే వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా వీళ్ళకి కనీస వేతనాలు అమలు లేదు. అదేవిధంగా ఎట్లాంటి ప్రభుత్వ జీవోలు అమలు చేయడం లేదు. ఖాళీ పోస్టులు విపరీతంగా పెరిగిపోయినాయి. ఎక్కడ పడితే అక్కడ వేకెన్సీలు ఉన్నాయి. దాంతో పనిచేసిన వాళ్ళ మీద తీవ్రమైన భారం పడతా ఉన్నది. చాలా అనారోగ్యాలకు గురవుతూ ఉన్నారు. వెంటనే ఖాళీ పోస్టులన్నింటినీ కూడా భర్తీ చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రిటైర్మెంట్ వయసును 61 సంవత్సరాలను పెంచారు. ఇవాళ 61 సంవత్సరాలు చేశారు. దాంతో చాలామంది వాళ్ళ నాన్ టీచింగ్ సిబ్బంది వాళ్ళు ఒక్క రోజులో ఇవాళ స్కూళ్ళకి దూరం అయ్యే పరిస్థితి ఉన్నది. ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే వచ్చే నెలలో సెలో అసెంబ్లీని ముట్టడి చేస్తామని చెప్పేసి కార్యక్రమాన్ని చేస్తామని చెప్పేసి సందర్భంగా ప్రభుత్వానికి కూడా మేము